బ్లెస్డ్ యాక్చువల్లీ ఇది. అంటే ఒక యాక్టర్కి ఒక అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు. ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం. అండ్ నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను. అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్. ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము, దాని తర్వాత వచ్చిన విజువల్స్కి, అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా, అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమాలు చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి ఐ థింక్ అంటే నా కెరీర్లో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి అంత పిచ్చిగా ఒక క్యారెక్టర్ కోసం. నేనైతే విజయ్ సక్సెస్ అవ్వడానికి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ మీద, అంటే ఇది రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకుంటే నాకు తెలిసి 9 సంవత్సరాలు, 9 years ఒక ప్రాజెక్ట్ని నమ్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు బ్రో. అంటే ఈ సినిమాకి చాలా మ్యాజిక్స్ జరిగాయండి. అంటే చాలా హార్డ్ వర్క్, చాలామంది అంటే వాళ్ళ ఎఫర్ట్, అంటే ఒక ప్రాణం పోసారు అంటారు కదా, అలాంటి ఎఫర్ట్ పెట్టారు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే హార్డ్ వర్క్ అనే పదానికి మీనింగ్ ఉండదు. శ్రీని గారు సార్ ఒక డైరెక్టర్ని నమ్మి, అంటే నేను ఫస్ట్ టైం స్టోరీ నాకు విక్రాంత్ గారు నాకు నరేట్ చేసినప్పుడు 2018లో నేను కథ విన్నానండి. ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ టు బి ఫైనలైజ్డ్. ఈ సినిమాకి ఫస్ట్ నన్నే ఫైనలైజ్ చేశారు. అందరు ఆర్టిస్టుల కంటే ముందు నన్ను ఫైనలైజ్ చేశారు ఈ క్యారెక్టర్కి. 2018 నుంచి అప్పటికే ఆఫీస్ రన్నింగ్లో ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక కథని, ఒక డైరెక్టర్ని, ఇంతమంది టెక్నీషియన్స్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయడం, టైం ఇన్వెస్ట్ చేయడము, మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అలాగే దుర్గేష్ ఇందులో రమణ అని ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడండి తను. అంటే తను లీడ్ రోల్స్ కూడా చేశాడు ఇంతకుముందు కొన్ని చిన్న సినిమాల్లో, చాలా సినిమాల్లో యాక్ట్ కూడా చేశాడు. బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా తన కెరీర్కి ఒక మైల్ స్టోన్ అవుతుంది. అండ్ ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు అని నమ్ముతున్నాను నేను. డిఓపి జగదీష్తో నాకు చాలా ఏమంటారు కనెక్షన్ ఉంది. జోహార్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా తనకి. అప్పటి నుంచి మేము దాదాపు 5-6 సినిమాలకి కలిసి వర్క్ చేశాము. ఈజ్ ఫెంటాస్టిక్ డిఓపి అండి. అండ్ తను చేసిన వర్క్ ఈ మూవీకి అవార్డ్ విన్నింగ్ వర్క్ అంటారు కదా, అది అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ సినిమాకి తనకి డెఫినెట్గా ఎన్నో అవార్డ్స్ వస్తాయి. అమేజింగ్ వర్క్ బ్రో, అమేజింగ్ వర్క్. విఘ్నేష్ బ్రో, అసలు ఆ సౌండ్ ఇప్పుడు విని ఆ వైబ్రేషన్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. విఘ్నేష్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు. అద్భుతం. అంటే నేను యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి మేము బిట్స్గా ఎడిట్ రూమ్లో చూడడము, దాని తర్వాత ట్రైలర్ కట్ ఇవి అయినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. బట్